2011 మే 2 తేదీన ఒసామా బిన్ లాడెన్ని తన నివాసంలోనే చంపిన తర్వాత అమెరికా నావికా దళం అతని శరీరాన్ని ఉత్తర అరేబియా సముద్రంలోకి వదిలి అతన్ని జల సమాధి చేసింది. ఇదంతా ఒసామా బిన్ లాడెన్ చనిపోయిన 12 గంటల్లోపే జరిగిపోయింది. 54 మంది ఉన్న కుటుంబంలో 17వ సంతానం ఒసామా బిన్ లాడెన్. నిజానికి ఒసామా బిన్ లాడెన్ సౌదీ అరేబియాకు చెందిన ఓ బిలియనియర్ కుటుంబానికి చెందినవాడు. ఒసామా బిన్ లాడెన్ తండ్రి ఓ ధార్మికుడు, అంటే తమ మత సాంప్రదాయాల పట్ల అమితమైన శ్రద్ధాశక్తులు కలవాడు. ఇలాంటి నేపథ్యంలో ఉన్న ఒసామా బిన్ లాడెన్ మృతదేహాన్ని అమెరికా సైన్యం ఎవ్వరికీ కూడా ఇవ్వలేదు. వేల అడుగుల లోతున్న సముద్రంలోకి ఒసామా బిన్ లాడెన్ మృతదేహాన్ని వదిలిపెట్టింది. మనిషి చేరుకునే దూరం కంటే కూడా బహు దూరంగా అంత లోపలికి ఒసామా బిన్ లాడెన్ మృతదేహాన్ని వదిలిపెట్టింది. ఇలా ఒసామా బిన్ లాడెన్ మృతదేహాన్ని సముద్రంలోకి వెళ్ళడానికి గల 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, ఇతను పుట్టిన దేశం సౌదీ అరేబియా తమ దేశంలోకి నిషేధించింది. ఇక ఒసామా బిన్ లాడెన్ మృతదేహాన్ని ఆ దేశంలోనికి తీసుకొచ్చే అవకాశం లేకపోయింది. మరి సౌదీలోనే ఇతను పుట్టాడు. పైగా ఒసామా బిన్ లాడెన్ తండ్రి పెద్ద వ్యాపారవేత్త అయినా సరే ఒసామా బిన్ లాడెన్ మృతదేహాన్ని సౌదీ అరేబియాకు తేలేకపోయాడు. మీకు విషయం చెప్పాలి, సౌదీ రాజు దగ్గర ఖజానా ఖాళీ అయిపోయిన సందర్భంలో ఒసామా బిన్ లాడెన్ కుటుంబం దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులకు 6 నెలల పాటు తమ సొంత డబ్బుని జీతాలుగా ఇచ్చారు. వీరికి ఐశ్వర్యంతో పాటు సంప్రదాయాల పట్ల నమ్మకం, పట్టింపు ఎక్కువే. ఆ ఇంట్లోనే పుట్టిన ఒసామా బిన్ లాడెన్ కు కూడా మత అభిమానం బాగానే అబ్బింది. ప్రతి ఏటా హజ్ యాత్ర జరిగే రోజుల్లో పెద్ద పెద్ద ఇస్లామిక్ పండితులంతా వీరి ఇంట్లోనే బస చేసేవారు. తండ్రి చేత ఆహ్వానించిన ఆ మత పెద్దలను ఒసామా తరచూ కలుస్తూ ఉండేవాడు. ఇంత శ్రద్ధాశక్తులున్న ఒసామాకు నిషేధం ఎందుకు? దానికి కారణం అతనిలోని తీవ్ర భావజాలం, అతివాద ధోరణి. ఒసామా తల్లి మాటల్లో అతనంత తీవ్ర భావజాలం కలవాడిగా తయారవ్వడానికి అతను చదువుకున్న కళాశాల వాతావరణమే కారణం. ఒసామా జిడ్డా విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నప్పుడు ముస్లిం బ్రదర్హుడ్ అనే క్రియాశీల సంస్థ సభ్యులతో పరిచయం ఏర్పడింది. సంస్థ సభ్యుల సాంగత్యంలోనే ఒసామాకు మతం మత్తు ఎక్కింది. ఇస్లాం మతం అన్ని మతాల కంటే మిన్న అన్న భావన జీర్ణించుకుపోయింది. క్రమంగా అతను ఆందోళనకారుడిగా మారిపోయాడు. సరిగ్గా అదే సమయానికి సోవియట్ రష్యా ముస్లిం దేశమైన ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించింది. ఒసామా అసలే అతివాది, అలాంటి వాళ్ళతోనే స్నేహం. ఇప్పుడు ఆ దాడి ఓ కారణం. ఒసామా ఇంకా తీవ్రవాద భావజాలంతో రగిలిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్కు మద్దతుగా తరచుగా అక్కడికి వెళ్లి వచ్చేవాడు. తనకు ఉన్న పూర్వ పరిచయాలు ఉపయోగించుకొని అక్కడ పనిచేస్తున్న తీవ్రవాద సమూహాలతో కొత్త పరిచయాలు ఏర్పరచుకున్నాడు. ఈ తీవ్రవాదుల సమూహాల సహాయంతో తన స్వదేశం సౌదీ నుండి స్వచ్ఛంద సభ్యులను ఒక గుంపుగా తయారు చేయడం మొదలుపెట్టాడు. వీళ్ళంతా వెళ్లి ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న యుద్ధంలో పాల్గొనాలి. అలాగని స్వచ్ఛంద సభ్యులకు శిక్షలిచ్చేది ఒసామా కాదు. ఇతర తీవ్రవాద బృందాలకు వీళ్ళను అప్పగించేవాడు. ఇక కావాల్సింది డబ్బు. తన కుటుంబ పలుకుబడిని ఉపయోగించుకొని కార్యక్రమాలకు కావాల్సిన నిధిని సేకరించేవాడు. 1984 నాటికి పాకిస్తాన్లోని పేషావర్లో తన సొంత స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే నేరుగా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. క్రమంగా సభ్యులందరి వివరాలతో పెద్ద సమాచార నిధిని కూడా సిద్ధమైంది. ఇదే తీవ్రవాద సమాచార వ్యవస్థ రూపంలో పకడ్బందీ ప్రణాళిక, ఆచార నిర్వహణగా తయారైంది. ఆల్ ఖైదాగా రూపొందింది. ఒసామా సౌదీ రాజుకు ఉత్తరం రాశాడు. ఉత్తరం ఎందుకో తెలుసా? తను శిక్షణ ఇస్తున్న కార్యకర్తలను ఇరాక్తో జరిగే పోరులో ముందు నిలబెట్టేందుకు అనుమతి. సౌదీ సమాధానం చెప్పే లోపే తన కార్యకర్తలను సిద్ధం చేసుకోసాగాడు. ఈలోపు సౌదీ రాజు అమెరికా సహాయం కోరాడు. విషయం ఒసామాకు తెలిసింది. ఇప్పుడు ఒసామా వ్యూహం మారింది. అది ఒసామాకు అమెరికాకు పోరుగా పరిణమించింది. నిజానికి ఒసామా ఇలా ఎందుకు తయారయ్యాడో కూడా తెలుసుకోవాలి. మంచి చురుకైన విద్యావంతుడు, తీవ్రవాదిగా మారిపోయిన వైనం తెలియాలి. ఒసామాకు అమెరికా జోక్యం అస్సలు ఇష్టం లేదు. తనకున్న పరిచయాలన్నీ ఉపయోగించి ఒక ఫత్వా జారీ చేయించాడు. ప్రతి ముస్లిం ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లి శిక్షణ పొంది తీరాలి. ఎందుకంటే తమ శత్రువులతో పోరాడడం ప్రతి ముస్లిం విధిగా పాటించడం ధార్మిక బాధ్యత అన్నది ఆ ఫత్వా సారాంశం. ఫత్వా పనిచేసింది. 4000 మంది సౌదీ విడిచి ఆఫ్ఘనిస్తాన్కు ప్రయాణం కట్టారు. సహజంగానే సౌదీకి ఈ పరిణామాలు నచ్చలేవు. ఫలితంగా ఒసామా రాకపోకలపై నిషేధం విధించారు. అయితే ఎంతో తెలివిగా పాకిస్తాన్లో జరుగుతున్న వ్యాపార సమావేశంలో పాల్గొనడానికి అని చెప్పి దేశం విడిచి పాకిస్తాన్కు వెళ్ళాడు. అక్కడి నుండి ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళిపోయాడు. ఇక ఎప్పుడూ సౌదీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సౌదీ కూడా పలుమార్లు అతన్ని హతమార్చడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు అమెరికా ఒసామా మృతదేహాన్ని సౌదీ కోరితే అక్కడికే పంపిస్తామని చెప్పిన ఆ దేశం తిరస్కరించింది.
సౌదీ తర్వాత అనుకూలమైన దేశం పాకిస్తాన్. వాళ్ళు కూడా ఒసామా మృతదేహాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఓ ఇంటర్వ్యూలో పాకిస్తాన్లో ఒసామాకు మద్దతుగా బలమైన బృందం ఉందని స్పష్టంగా చెప్పారు. దాంతో పాకిస్తాన్కు అతని శరీరాన్ని ఇచ్చే ఆలోచన కూడా చేయలేదు అమెరికా. పాకిస్తాన్ అధ్యక్షుడు ముషరఫ్ ఓ ఇంటర్వ్యూలో ఒసామా తమకు ఆదర్శమని, తమ జాతి నాయకుడని, తమ తాలిబాన్లు ముజాహిదులను వీరులుగా సంబోధిస్తూ మాట్లాడాడు. పాకిస్తాన్ నాయకులంతా ఒసామాని అమరవీరుడిగా కీర్తించారు. అలాంటప్పుడు ఒసామా ఏం చేయాలి? ఇదే ఒసామాకు జల సమాధి చేయడానికి దారి తీసిన రెండో కారణం. భూమి మీద ఎక్కడ ఉన్నా ఒసామా ఖనన స్థలం ఓ పవిత్ర తీర్థ స్థలంగా మారుతుంది. అతన్ని అభిమానించే, అనుసరించే వారికి ఆదర్శప్రాయుడే. అతని సమాధి స్మృతి చిహ్నం అవుతుంది. ఇలాంటి తప్పిదమే సద్దాం హుసేన్ విషయంలో అమెరికన్లు చేసుకున్నారు. అందుచేతనే ఒసామా మరణానికి ముందే అతని సమాధి గురించి నిర్ణయం జరిగింది. ఒసామాను హతమార్చిన తర్వాత అతని శరీరాన్ని గుర్తించే పని చేపట్టారు. మిషన్ కమాండర్కు నమ్మకం కలగలేదు. ఒసామా 6 అడుగుల 4 అంగుళాలకు అటు ఇటు ఉంటాడని తెలుసు. అంటే సుమారు అంత పొడవున్న సైనికుడిని తన పక్కన పడుకోబెట్టి నిర్ధారించుకున్నారు. అప్పుడే మిషన్ కమాండర్ ఒబామాకు జరిగిన విషయం ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు ఒబామా, హెలికాప్టర్ కోసం $65 మిలియన్ల ఖర్చు పెట్టిన మీ వద్ద అదనంగా ఒక $10 లేకపోయాయా కొలతలు కొలిచే టేప్ కొనడానికి అని అడిగారు. ఆయన మాటలతో ఎంతో ఒత్తిడితో ఈ మిషన్ నిర్వహించిన సైనికుల పెదవుల పైన నవ్వులు పూశాయి. ఇక్కడితో కథ ముగియలేదు. పాకిస్తాన్లోని అబుటాబాద్ నుండి ఆఫ్ఘనిస్తాన్కు తీసుకొచ్చారు. ఒసామా శరీరాన్ని DNA పరీక్షల కోసం అక్కడ నుండి నేరుగా అరేబియన్ సముద్రం ఉన్న అమెరికా విమాన వాహన నౌకకు వెళ్లారు. మిషన్లోనే భాగంగా ఈ నౌక ఇక్కడ లంగర్ వేసి వేచి చూస్తుంది. డెక్ మీద దిగిన ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న ఒసామా శరీరాన్ని మరోసారి మిషన్ కమాండర్ నిర్ధారణ చేసిన తర్వాత ఇస్లామిక్ సాంప్రదాయాల ప్రకారం స్నానం చేయించారు. తర్వాత తెల్లని వస్త్రంలో చుట్టబెట్టారు. అమెరికా సైనిక అధికారి ఒసామా కోసం చివరి ప్రార్థన చేశారు. ఓ అనువాదకుడు కూడా దాన్ని అరబిక్ లోకి అనువదించాడు. ఆ తర్వాత ఆ శరీరాన్ని బరువైన పెట్టెలో ఉంచి ఉత్తర అరేబియా సముద్రంలోకి వదిలిపెట్టారు. ఒసామా మృతదేహం శాశ్వతంగా జల సమాధి అయిపోయింది. మొత్తం ఈ ప్రక్రియ 12 గంటల్లో ముగిసిపోయింది.